హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్కట్ యాప్లో బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. వీడియో బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం వీడియో బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. దీనికి చాలా సింపుల్గా మీరు మొబైల్లో క్యాప్కట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే నాకు కామెంట్ చేయండి, లింక్ అయితే పంపిస్తాను. క్యాప్కట్ ప్రో వర్షన్ లింక్ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి, పక్కగా మీకైతే లింక్ పంపిస్తాను. ఇప్పుడు ముందుగా క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా ఏదైనా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ వీడియో అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా వీడియో. ఈ వీడియో ఎందుకు ఫ్రెండ్స్, ఈ వీడియో మీద నేను టెక్స్ట్ యాడ్ చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోకి మనం ఇక్కడ కింద మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ఏదో ఒకటి నేమ్ అయినా ఏదో ఒకటి రాసుకోండి. నేనైతే మామూలుగా టెక్స్ట్ అని రాస్తున్నాను. తర్వాత దీని యొక్క ఫాంట్ స్టైల్ని అయితే ఇక్కడ చాలా స్టైల్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన స్టైల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫాంట్స్ ఉన్నాయి, స్టైల్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి మీకు నచ్చినవి పెట్టుకోండి. నేనైతే ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని అయితే మనం జూమ్ చేద్దాం కొద్దిగా. మనకి ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇంకా మీకు కావాలంటే మంచి ఫాంట్స్ చాలా ఉన్నాయి, ఒకసారి సెట్ చేయండి. ఫాంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫాంట్ని కొద్దిగా ఈ విధంగా వీడియోకి పైన డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇది వీడియో ఎంత దూరం ఉందో అంత దూరం టెక్స్ట్ని అయితే ఈ విధంగా జరుపుకోండి. టెక్స్ట్ని జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్కి అయితే మనం యానిమేషన్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. మీరు కావాలంటే ఇచ్చుకొని, లేకపోతే లేదు. ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది. యానిమేషన్ ఎఫెక్ట్లోకి వచ్చి నేనైతే ఫస్ట్ దానికి ఫేడ్ ఇన్ అని అయితే ఇస్తున్నాను. ఫేడ్ ఇన్లో అయితే ఫేడ్ ఇన్ ఇస్తున్నాను, అవుట్లో ఫేడ్ అవుట్ అయితే ఇస్తున్నాను. అవుట్లోకి వచ్చి ఇక్కడ ఫేడ్ అవుట్ అనేది ఉంటుంది, ఈ ఫేడ్ అవుట్ అయితే ఇస్తున్నాను. అప్పుడైతే మనకు చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ యానిమేషన్ ఎఫెక్ట్ ఇస్తే, ఇచ్చిన తర్వాత దీన్ని మీరు కలర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇచ్చిన తర్వాత మనం అయితే సేవ్ అయితే చేసుకుందాం. నేను కలర్స్ ఏమి ఇట్లేదు, ఓన్లీ వైట్ టెక్స్ట్ ఉపయోగిస్తున్నాను. ఇక్కడ పైన అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్టింగ్ అయితే అయిపోతుంది. 100% ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకైతే 100% అయిపోయింది. ఇక్కడ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎడిట్ చేసింది కదా, దాన్నే తీసుకోండి. టెక్స్ట్ ఉన్న దాన్ని తీసుకోండి. టెక్స్ట్ ఉన్న దాన్ని తీసుకుని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసి కింద మీకు ఓవర్లై అనేది కనిపిస్తుంది. ఓవర్లై మీద క్లిక్ చేసి ఈసారి టెక్స్ట్ లైన్ వీడియో అయితే తీసుకోండి. ఇక్కడ ఓవర్లై కనిపిస్తుంది. యాడ్ ఓవర్లై మీద క్లిక్ చేసి టెక్స్ట్ లైన్ వీడియోని తీసుకోండి. టెక్స్ట్ లైన్ వీడియోని తీసుకుని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది మనకి టెక్స్ట్ లేదు. కింద చూసినట్టయితే ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇందాక టెక్స్ట్ ఉన్నది, అది ఇప్పుడు కింద మనం తీసుకుంది టెక్స్ట్ అని. దీన్ని కూడా వీడియోకి ఎండ్ వరకు స్టార్టింగ్లో జరుపుకోండి. ఫస్ట్ ట్యాగ్ని సెకండ్ ట్యాగ్ని సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కింద మీకు రిమూవ్ బీజ్ అని ఉంటుంది, ఇక్కడ ఆటో రిమూవల్ అని ఉంటుంది. ఆటో రిమూవల్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఆ అమ్మాయి ఒకటే కనిపిస్తుంది. ఇంకోండి, ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళింది. ఈ విధంగా మీరు కూడా మీ నేమ్స్తో మీకు నచ్చిన విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసి పైన మీకు ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా వీడియో బ్యాక్గ్రౌండ్లో మనం టెక్స్ట్ అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్.